హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ వెయిట్ లాస్ రోటీని తయారు చేసే విధానం చూపిస్తున్నానండి. ఈ వీడియోలో ముందుగా మల్టీగ్రెయిన్ పౌడర్ ఒక 2 కప్ తీసుకోవాలి. బియ్య పిండి ఒక అర్ధ కప్, గోధుమ పిండి 1/4 కప్. ఇవన్నీ వేసుకున్న తర్వాత తోటకూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత ఉప్పు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా. మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తం బాల్స్ లాగా చేసేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని రొట్టెలు తట్టుకోవాలి. ఎక్కడ మందంగా లేకుండా అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా తట్టుకోవాలి. ఇలా తట్టుకోయిన తర్వాత తవా పైన వేసి రెండు వైపులా బాగా కాలేలాగా కాలనివ్వాలి. కొద్దిగా అంటే చాలా తక్కువ ఆయిల్ వేసి రెండు వైపులా బాగా కాలేలాగా కాల్చుకోవాలి. ఈ రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయండి. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఈ రొట్టెలు కానీ 1 మంత్ కానీ కంటిన్యూస్గా తీసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతాయి రొట్టెలు. చాలా సింపుల్ కూడా తయారు చేసే విధానం కూడాను. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మరో పద్ధతిలో రొట్టెని ఎలా తట్టుకోవాలని చూపిస్తున్నానండి. ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని నీటిలో అద్ది వాటర్ మొత్తం అంతా పిండేసిన తర్వాత చేతికి నీళ్ళు అద్దుకొని అన్ని వైపులా సమానంగా ఎక్కువ మందంగా లేకుండా తట్టుకోవాలి. అన్ని వైపులా బాగా తట్టుకోవాలి. ఇలా తట్టుకున్న తర్వాత క్లాత్తో సహా తీసుకొని తవా పైన వేసుకొని నెమ్మదిగా క్లాత్ అంతా తీసేసేయాలి. దీనికి కూడా కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా కూడా బాగా కాలనివ్వాలి. అంతేనండి, చాలా సింపుల్ అన్నమాట ఈ రొట్టెలు తయారు చేసే విధానం కూడాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం అన్నీ చేసేసుకున్న తర్వాత దీనికి టమాటో చట్నీతో కానీ దాల్ కర్రీతో కానీ చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.